నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. గత 19 నెలల పాలనపై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని వ్యాఖ్య. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శుల సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. గత ఏడాదిన్నర కాలంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు వివరించిన డిప్యూటీ సీఎం. తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్. రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్న కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని ప్రజలకు పిలుపు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో సమీక్షా సమావేశం జరిగింది. గత 19 నెలల ప్రభుత్వ పాలన, పథకాల అమలు, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గడిచిన 19 నెలల్లో రాష్ట్రాన్ని అగాధం అంధకారం నుంచి బయటపడేశామని, కుప్పకూలిన వ్యవస్థను తిరిగి గాడిన పెట్టగలిగామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే తొలి ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని తెలిపారు. నెలవారీగా ఒకసారి సమీక్ష చేసుకోవాలి. యూనిఫామ్ గా అందరం కూడా ఒక మెసేజ్ లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరికి చేరవేయాలి. అందరం సమిష్టిగా, కలెక్టివ్ గా పనిచేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఒకప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా పెట్టేవాళ్లు కాదు. అలాంటిది 3 నెలలకు ఒకసారి విధిగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ఎవ్రీ మంత్ 2 సార్లు కేబినెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నాం. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి పెట్టుకొని పెండింగ్ ప్రపోజల్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్లియర్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ రావాలంటే జిల్లా లెవెల్లో కూడా ఇదే స్పిరిట్ లో కలెక్టర్స్ పనిచేయాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పనిచేయాల్సిన అవసరం ఉంది. మనం కొంతమంది నేను ఒక్కడిని పనిచేయడమో, లేకపోతే కొంతమంది మంత్రులు పనిచేయడమో, కొంతమంది సెక్రటరీలు పనిచేయడం కాదు. లాస్ట్ మైల్లో ఉండే ప్రతి ఒక్కరిని గాని ఎఫిషియన్సీ వైపు మళ్లించగలిగితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడానికే ఈరోజు మనం ఈ కాన్ఫరెన్స్ పెట్టుకో ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మనం 19 months బై అండ్ లార్జ్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాం. ఒక అగాధం నుంచి, అంధకారం నుంచి, ఏం చేయాలనో తెలియని పరిస్థితి నుంచి మనం తీసుకున్న పాలసీల వల్ల చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నాం. అనుకున్న లక్ష్యాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని. మళ్లీ అన్ని వ్యవస్థల్ని ఘాటుని పెడతామని చెప్పాం. అందులో కూడా సమాజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెల్ఫేర్, డెవలప్మెంట్, గుడ్ గవర్నెన్స్. ఈ 3కి ప్రాధాన్యత ఇస్తున్నాం. సూపర్ 6 పథకాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం. 67,27,000 మందికి విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది, వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం అయిపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితికి వచ్చింది.
రైతులు కూడా, నేను అందుకే ఒక మాట చెప్పాను, రైతులు కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ ఆత్మహత్య కలిగిన కారణాలన్నీ ఆడిట్ చేయమన్నాం. ఆడిట్ చేసి ఏ విధంగా మోటివేట్ చేయాలి, కరెక్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తప్పులుంటే ఏ విధంగా మనం దాన్ని పాలసీ ద్వారా కరెక్ట్ మెజర్స్ తీసుకోవాలో దానికి కూడా ముందుకు పోతున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో జరిగిన కీలక సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తాను బాధ్యతలు చేపట్టిన గత ఏడాదిన్నర కాలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అడవులు, పర్యావరణ శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించారు. ప్రధాని సహాయ సహకారాలు, ముఖ్యమంత్రి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించారు. ప్రతి రూపాయి క్షేత్రస్థాయిలో కనిపించాలని, ప్రాజెక్టులు పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన టార్గెట్లు రీచ్ కావాలంటే చాలా వరకు ఎక్స్క్యూజెస్ కనిపిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి తాను అకౌంటబిలిటీ ఫిక్స్ చేసుకుంటున్నామని, అందుకే క్షేత్రస్థాయిలో ఫలితాలు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత టాంజిబుల్ రిజల్ట్స్, పాలసీల్లో ఉన్నవి చెప్పినవి ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపించాలి అన్న కమిట్మెంట్తో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ, అలాగే పల్లి పండుగకి సంబంధించి నా డిపార్ట్మెంట్కి సంబంధించి PRNRDకి సంబంధించి పల్లి పండుగ పోయిన సంవత్సరం 2,500 కోట్లు, పల్లి పండుగ 2.0 కింద 5,700 కోట్లు, అడవి తల్లి బాటుగా 1,005 కోట్లు, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ విచ్ ఇస్ కాల్డ్ SASCI 2,123 crores. ఇన్ టోటల్ 11,328 కోట్లు శాంక్షన్ చేయబడింది. అలాగే జల్ జీవన్ మిషన్ పథకానికి సెంట్రల్ అండ్ స్టేట్ షేర్ కింద మొత్తం 28,000 కోట్లు మొబిలైజ్ జరుగుతూ ఉంది. అందులో ఇప్పటికే దాదాపు 10,000 కోట్ల పనులు ప్రారంభమైనవి. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 200 కోట్లు నగర వనాలు, క్యాంపా ఫండ్స్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి. డిస్పైట్ ఉన్న ఆర్థిక పరిమితులన్నింటినీ దాటి గవర్నమెంట్ చాలా తక్కువ రిసోర్సెస్ తోటి కీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా కట్టుబడి ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారం, వారి కమిటెడ్ లీడర్షిప్, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని క్షేత్రస్థాయిలో దీని రిజల్ట్స్ చూడాలని మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. This effort and commitment must be clearly understood by the administration. When funds are arranged with such difficulty and responsibility, there can be no excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్రస్థాయిలో కొంత ఉదాసీనత ఉంది అందరికి. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో వి హావ్ టు ఫిక్స్ అకౌంటబిలిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all, make sure that accountability should be fixed, including the last employee to the topmost official also. Otherwise this would be very difficult to see the tangible results at a grassroots level. సిబిఐ నియమించిన సిట్ నివేదికలో తిరుమల లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి నేతలు ఆరోపణలు అబద్దాలని తేలినా ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిశాయంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన విష ప్రచారం హిందూ సమాజాన్ని తీవ్రంగా గాయపరిచిందని మండిపడ్డారు. సిబిఐ నేతృత్వంలోని సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఎక్కడా జంతు కొవ్వు ఉన్నట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసినా ఇంకా బుకాయించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సిట్ నివేదిక తర్వాత కూడా చంద్రబాబు దేవుడికి క్షమాపణ చెప్పకుండా మరింత సంస్కారహీనంగా లడ్డూ ప్రసాదంలో టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్ వాడారంటూ అత్యంత దుర్మార్గమైన ప్రచారం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చంద్రబాబు నాయుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడో కూడా వీళ్ళల్లో క్షమించాలి అని చెప్పని క్షమాపణ కోరే ఆలోచన కానీ, తప్పు చేశామని చెప్పని
బాధపడే పరిస్థితి కానీ కనబడే పరిస్థితి కనబట్ల. ఏదైతే తిరుమల లడ్డు విషయంలో ఉందో ఇప్పటికీ కూడా నానా యాగి చేస్తూ ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, అధికారంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి, ఈ కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా సిగ్గు శరం లేకుండా, భయం భక్తి లేకుండా, దేవుడు చూస్తున్నాడు అని చెప్పిన ఒక ఆలోచన కూడా లేకుండా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే ఒక హిందువుగా కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు 2024 సెప్టెంబర్లో ఈ యొక్క లడ్డు విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. యానిమల్ ఫ్యాట్ కలిపారు దీంట్లో. గత 5 సంవత్సరాలలో భక్తులకు అందరికీ కూడా అపచారం జరిగిపోయింది అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక ఇంకొక అడుగు ముందుకేసి నేను చంద్రబాబు గారి కంటే కూడా పెద్ద హిందువునని చెప్పని చెప్పుకునే విధంగా ఏదో దీక్ష, పశ్చాత్తాప దీక్ష అని చెప్పని మరి ఏదో ఒక రంగు డ్రెస్ అయితే వేసుకున్నారు. మామూలుగా గడ్డమైతే ఆటోమేటిక్గా ఎప్పుడు ఉండేది ఆయనకి. దీక్ష వేసుకొని నానా యాగి చేశారు. చివరికి వాళ్ళు తప్పు చేశారని చెప్పని వాళ్ళు నియమించిన సిబిఐ సిట్టు ఏదో దర్యాప్తు ఉందో దాంట్లోనే ఎన్డీఆర్ఐ, ఎన్డీడీపీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎక్కడా కూడా జంతు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ, చేప నూనె కానీ, గొడ్డు మాంసం కానీ ఆనవాలే లేవు అని నిర్దిష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అయినా కానీ ఇంకా బొకాయిస్తూ వివిధ మార్గాల ద్వారా అన్వేషించి తిరుమల ప్రసాదాన్ని కించపరిచే విధంగా ఇప్పటికీ కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. నేను ఈ వేదిక ద్వారా సవాలు విసురుతున్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమిలో ఉన్న మంత్రులు చాలామంది మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఎక్కడైనా కానీ మొన్న మీరు నియమించిన సిట్టు సిబిఐలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పని, పంది కొవ్వు ఉందని కానీ, గొడ్డు మాంసం ఉందని కానీ, చేప నూనె ఉందని కానీ నిరూపించగలరా అని చెప్పని ఈ డయాస్ ద్వారా, ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులందరికీ కూడా మీరు నియమించిన సంవత్సరం నుంచి అన్వేషించిన మీ యొక్క సిట్టు సిబిఐ రిపోర్ట్స్లో కానీ, ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ రిపోర్ట్స్లో కానీ ఎక్కడైనా కానీ యానిమల్ ఫ్యాట్ ఉందనేది మీరు చూపించగలుగుతారా? దానికి సూటిగా సమాధానం చెప్పండి. ఆ చెప్పకుండా ఎవరో అడిగిన విలేకరుల మీద ఇంగ్లీష్లో అరిచేసి ఏదో నీ విలేకరులు కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భక్తులు కానీ, హిందువులు కానీ, వెంకటేశ్వర భక్తులు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. దీన్ని తప్పుదో పట్టించే విధంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఎప్పుడైనా ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాలన్నా, అదేవిధంగా అతని యొక్క పరిపాలన మీద ప్రజలకి అసహ్యం వేస్తున్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆరోపించకూడదు, ఆధారాలు చూపించాలా. ప్రతిపక్ష పార్టీ ఆరోపణలు చేస్తేదని ఉంటే కనుక నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఎక్కడైనా కానీ మీరు నియమించిన సిబిఐ సిట్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కానీ ఎక్కడైనా దాంట్లో మెన్షన్ చేశారా? దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర అని చెప్పి మీకు అర్థం కావట్లేదు. ఇది పూర్తిగా హిందుత్వం మీద, హిందువుల మీద, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పడానికి ఈ ఒక్క ఆధారం చాలు, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.